హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా యానిమే ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. అండ్ యానిమే కంటెంట్ మొత్తం అంతా రాయ్ మూవీస్ అండ్ యానిమే ఆ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సో డోంట్ మిస్, రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. ఓపెనింగ్ షాట్తోనే మన సకమోటో బ్యాడాస్ ఐస్ని చూపించి ఒక బాంబ్ బ్లాస్ట్లో ఉన్న బిల్డింగ్ని చూపిస్తారు. అండ్ ఆ బిల్డింగ్లో ఉన్న పర్సన్స్ అందరూ గన్స్తో మన సకమోటోని ఏం చేసి చంపేస్తామని బెదిరిస్తారు. కానీ మనోడు ఏమాత్రం భయపడకుండా ఆ పొగ నుంచి సిగరెట్ తాక్కుంటూ ఒక బ్యాడాస్ ఎంట్రీ ఇస్తాడు. దాన్ని చూసి అందరూ మన సకమోటోని చంపేద్దాం అన్నట్లు గన్స్తో కాలుస్తారు. కానీ మనోడు మాత్రం లైట్ స్పీడ్తో వెళ్ళి అందరినీ చంపేస్తాడు. నేను ఈ బ్యాడాస్ ఫైట్ సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, బికాజ్ సకమోటో డేస్లో యానిమేషన్ తోపు రేంజ్ ఫైట్ సీన్స్ ఉన్నాయి. మీరు కళ్ళతోనే చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వగలుగుతారు. అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అంత రేంజ్ ఫైటింగ్ తర్వాత మన సకమోటో అందరినీ చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇలా అసాసిన్ లైఫ్ని ఒక రేంజ్లో గడుపుతున్న మన సకమోటో ఒకరోజు స్టోర్కి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోతాడు. ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది అనడానికి మరొక రీజన్ మనకు దొరికేసింది. బికాజ్ అంత రేంజ్ యాక్షన్లో ఉన్న మన సకమోటో గారు ప్రేమలో పడిపోయి తన అసాసిన్ లైఫ్కి రిటైర్మెంట్ ఇచ్చి మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని అండ్ వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. అండ్ దాంతోపాటు బోనస్గా మన సకమోటో ఫ్యాట్గా కూడా మారిపోతాడు. అలా ఫ్యామిలీతో రిలాక్స్ లైఫ్ని గడుపుతున్న మన సకమోటో లైఫ్లోకి ఒకరోజు షిన్ ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఈ షిన్ ఎవడో కాదు, ఒకప్పుడు మన సకమోటో పార్ట్నర్ అయినా ఇప్పుడు హిట్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు షిన్ వచ్చి సకమోటోని, నువ్వు నీ టైంని ఇక్కడ వేస్ట్ చేసుకుంటున్నావు రా, నాతో పాటు వచ్చి అసాసిన్ లైఫ్కి రిటైర్మెంట్ ఇవ్వకోకుండా నాతో పాటు పనిచేయని ఒక మంచి ఆఫర్ని సకమోటోకి ఇస్తాడు. బట్ మన సకమోటో గురించి తెలిసిండేదే కదా, ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసి దొబ్బేరా అంటాడు. కానీ షిన్ వినకుండా తనని ఎలాగైనా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే మన సకమోటో తన డైలీ రొటీన్ని షిన్కి చెప్తాడు. మనోడు స్టోర్ని రన్ చేస్తూ తన కిడ్స్తో ఆడుకుంటూ అలాగే స్ట్రీట్లో ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తే సాయం చేస్తూ ఒక సింపుల్ లైఫ్ని సకమోటో గడుపుతూ ఉంటాడు. సో నేను రాలేనని చెప్పడంతో మన షిన్ గడ్ అర్థం చేసుకొని ఆ విషయం వెళ్ళి తన బాస్కు ఫోన్ చేసి చెప్పడంతో మన బాస్ గడ్ మాత్రం ఎలాగైనా సకమోటోని చంపేసి లేకుంటే నేను చంపేస్తానని చెప్పడంతో మనోడు భయంగా ఫస్ట్ రెఫ్యూజ్ చేసిన మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు, బికాస్ తన ప్రాణం కోసం. అలా వెళ్ళి మన షిన్ గడ్ సకమోటోని చంపేద్దామని చెప్పి సకమోటోపై అటాక్ చేస్తాడు. బట్ ఏం చేస్తాం, సకమోటో ఫ్యాట్ అయి ఉండొచ్చు, తన మూవ్స్ ఫ్యాట్ కాలేదు కాబట్టి మన షిన్ గడ్ని ఈజీగా ఓడిచ్చేసి అన్కాన్షియస్ అయిన షిన్ గడ్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోషిన్ అని చెప్పడంతో మన షిన్గాడు కూడా సకమోటో మాట విని నేను వెళ్ళొస్తా అని చెప్పి బాయ్ అని తన బాస్కి వెళ్ళి సకమోటోను వదిలేయండి అని తన వాళ్ళని బెగ్ చేస్తాడు. కానీ వాళ్ళు వినకుండా మన షిన్గాడిని చంపేద్దామని చూస్తాడు. అప్పుడు షిన్గాడు తిరగబడి వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. మన షిన్గాడ్ స్పెషాలిటీ ఏంటంటే అవతల వాడి మూవ్స్ని వెంటనే కనిపెట్టి దానికి ఆటోమేటిక్గా రివర్స్ మూవ్స్ని యూజ్ చేసి వాళ్ళందరినీ చంపుతూ ఉంటే మనోడికి గన్ బుల్లెట్ తగిలి మనోడు ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్లో తన డెత్ని అతను యాక్సెప్ట్ చేస్తాడు. బట్ అక్కడే మన ఫ్యాట్ సకమోటో బ్యాడాస్ ఎంట్రీ ఇచ్చి అందరితోనూ ఫైట్ చేసి మన షిన్గాడ్ని కాపాడుతాడు. ఇది చూసి ఆ బాస్ గాడు సకమోటోని ఇంకా షిన్గాడ్ని చంపేమని తన వాళ్ళకి చెప్తాడు. కానీ ఎంతమంది ట్రై చేసినా అక్కడ ఉన్న సకమోటో ఫ్యాట్ అయ్యాడు అంతే, మూవ్స్ మాత్రం ఫ్యాట్ అవ్వలేదు. సో అందరినీ 2 నిమిషాల్లో చంపి పడదొబ్బి షిన్గాడ్ని సేవ్ చేస్తాడు. అండ్ షిన్గాడ్ అడుగుతాడు, నేను ఇక్కడ ఉన్న విషయం మీకెలా తెలుసు సకమోటో అని అడిగితే షిన్గాడ్ అన్కాన్షియస్ అయినప్పుడు మన సకమోటో తన గన్నులో ఒక ట్రాకింగ్ చిప్ని ఇన్సర్ట్ చేసి ఉంటాడు. సకమోటో నువ్వు ఇక్కడ ఉండడం డేంజర్ అని చెప్పి తనతో పాటు షిన్గాడ్ని స్టోర్లో ఉండమని ఆఫర్ ఇస్తే మన షిన్గాడ్కి వేరే గతి లేక సకమోటోతో పాటు తన స్టోర్లో ఉండిపోతాడు. అండ్ ఇక్కడితో సకమోటో డేస్ ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ మీకు మరిన్ని కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేసి, మీకు ఏదైనా యానిమే ఎక్స్ప్లెనేషన్ కావాలంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇచ్చి నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు ఇన్నిసార్లు కామెంట్ చేయమని అడుగుతున్నానంటే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు లేదో మీ కామెంట్ ద్వారానే నేను తెలుసుకోగలను. అండ్ ఎంతమంది నాతో పాటు యానిమే లవర్స్ ఉన్నారో మీ కామెంట్ ద్వారానే నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులు. వాళ్ళతో పాటు మన ఇంకో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.